ఆయేషా మీరా ఈ పేరుని దగ్గర దగ్గర 20 ఏళ్ళు కావచ్చు, కానీ 20 ఏళ్ళు అయినా కూడా ఈ ఆయేషా మీరా అనే ఆమెకి న్యాయం జరగలేదు. 20 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇవాళ కోర్టు చేతులు ఎత్తేసింది. చూసిరా ఎంత దారుణం. నిజానికి న్యాయం జరిగే రోజులు కావా ఇవి? ఈ సమాజంలో నిజానికి అంటే అసలు తావే ఉండదా? ఎంత ఘోరము. 20 ఏళ్ల కింద 2007 అప్పుడు ఆయేషా మీరాని లేడీస్ హాస్టల్, అసలు ఆ లేడీస్ హాస్టల్లో ఎంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉండాలి ఏం కథ. అయినా కూడా ఒక దొంగన కొడుకు, మరి వానికి అక్క చెల్లెలు లేరా, అమ్మ కడుపులో ఉట్టలేడా తెలియదు, కానీ దారుణంగా సంపి రక్తం అడుగులో పడేసిపోయిండు. అప్పుడే ఆడికి దొంగతనాన్ని వచ్చినోన్ని ఈ కేసులు ఇరికిచ్చారు. తర్వాత నిజాలు తెలుసుకొని ఆయేషా మీరా తల్లిదండ్రులు అదే ఆ ముచ్చట కాదు, ఆ పిల్లగాడు దొంగతనానికి వచ్చిండు, ఆ పిల్లగాడు మా పిల్లని చంపలే అని చెప్తే అప్పుడు ఇడిసబెట్టుడే కాక ₹1,00,000 నష్టపరిహారం ఇచ్చారు. ఆడికే తల్లిదండ్రులు ఆపలేదు అలా పోరాటం. ఎందుకంటే తన బిడ్డని ఘోరంగా అత్యాచారం చేసి చంపిండు, అట్లాంటోనికి శిక్ష పడాలి, వాడిని ఉరి తీయాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఆమెకు న్యాయం జరగలేదు. ఇవాళ ఆమె శరీర భాగాలన్నీ ఎక్కడెక్కడున్నాయి అన్ని ఒక దగ్గర చేసి తల్లిదండ్రులకు అప్పగిస్తే తెనాలిలా ఇవాళ సాయంత్రం అన్నా రేపన్నా ఇప్పుడు 20 ఏళ్లకు ఒక మనిషి ప్రాణానికి విలువ చూసిరా ఎంత ఘోరంగా ఉందో. 20 ఏళ్లకు ఇప్పుడు అంత్యక్రియలు, కనీసం చివరి చూపు నోసుకునే పుణ్యం కూడా లేదా తల్లిదండ్రులకు. ఇంత ఘోరం తయారైతుంది. అంటే రాజకీయ నాయకుడి మన్మడుంటే, అంటే రాజకీయంలో ఉన్నోందే తోపు, వాడు ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుందని చెప్తే నిజానికి న్యాయం జరగదా? ఇక రాజకీయ నాయకుని మన్మన్ పాత్ర ఉంది, వాడే నా బిడ్డని చంపిండని పోరాటం చేసినా కూడా న్యాయం జరగలేదు. మేము మైనారిటీలం, అందుకే మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేకపోయింది అని చెప్పి 20 ఏళ్ళు అయినా కూడా ఆయేషా కోసం మొత్తం అందరు ఒకటైరు రోడ్ల మీద. చూస్తున్నాం కదా మనం విజువల్స్, మొత్తం రోడ్ల మీద ఆమె కోసం, మీకు అన్యాయం జరిగింది, వి వాంట్ జస్టిస్ అనుకుంటా తిరుగుతూనే ఉన్నారు. అంటే అంతమంది 20 ఏళ్ల తర్వాత కూడా ఆమెను మర్చిపోలేరు, ఆమె చావును మర్చిపోలేరు. అంటే అర్థం చేసుకొని ఎంత భయంకరమైన సావు ఒక మనిషికి వచ్చిందో. 20 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు ఎవరికన్నా చూసినామా? కానీ ఆయేషా మీరాకి 20 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు అవుతున్నాయి. ఇంత ఘోరము. అసలు సొసైటీ ఎట్లా మారుతుంది? జనాలు గిట్లెందుకు దాపరం అవుతుర్రు? న్యాయం చెప్పాల్సిన కోర్టులు కూడా ఇంకా కళ్ళు తెరుచుకుంటలేవు. మరి ఎన్నటికి కళ్ళు తెరుచుకుంటాయి? మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కాపాడుండ్రి, మాకు న్యాయం చేయరని పోతే వాళ్ళని సాక్షులు అంటే నిందితులను సాక్షులు లెక్క చేసిరు. ఇట్లానే ఇదే అండదండలు చూసుకొని ఏముంది, రాజకీయ నాయకుల అండదండ చూసుకొని ఇలా ఆడు బయటకు వచ్చిండు. ఇట్లానే ఎవడో మరి రాజకీయ నాయకుడు కొడుకైనా కానీ ఎవడన్నా కానీ అండదండలు చూసుకొని ఇదే అత్యాచారం ఇప్పుడున్న ఆడపిల్లల మీద చేస్తే అప్పుడు వాళ్ళకి మాకు ఇట్లా శిక్ష పడుతుంది, మేము తప్పు చేస్తే మమ్మల్ని చంపేస్తారన్న భయం ఏడికెళ్ళి వస్తుంది. 20 ఏళ్ల నుంచి పోరాటం చేసిరు, ఏం బీకి రాలు అనే అనుకుంటారు. 20 ఏళ్ల నుంచి పోరాటం చేసినా న్యాయం జరగలేదు కదా, మరి మా మీద ఇంకేం చేస్తారని పెత్తనం చెలాయిస్తారు. ఇటువంటి అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆయేషా మీరా కోసం ఇంకా మేమున్నాం, ఆ పేరును మేము మర్చిపోలేం, ఆమెకు జరిగింది అన్యాయమే అని చెప్పి వాళ్ళోళ్ళంతా, వాళ్ళోళ్ళనే కాదు మొత్తం చాలా మంది మొత్తం రోడ్ల మీద మొత్తం ఆమె కోసం ధర్నాలు చేస్తారు, న్యాయం వర్ధిల్లాలని. కానీ ఇది మరీ ఘోరమైన వార్త. చెప్పుకుందామంటే కూడా అసలు కంట్లో నీళ్ళు అవుతలేవు, అంత ఘోరంగా ఉంది. 20 ఏళ్ళు అయినాక చచ్చిపోయి అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ తల్లిదండ్రులు మరి వాళ్ళకు బతకాలన్న ఆశలు ఇంకేడికెళ్ళి కొడతాయి? బిడ్డ పోయినా న్యాయం బతుకుతుందని నమ్మిర్రు, కానీ ఇవాళ నాడు బిడ్డ చచ్చిపోయింది, న్యాయం చచ్చిపోయింది. ఇంకెందుకు? దేనికోసం? ఏం చేస్తాం? సమాజం ఇట్లుంది, కోర్టులు తీర్పులు అట్లున్నాయి, రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని అట్లా రెచ్చిపోతురు.